హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిష్లు. ఈరోజు వీడియోలో మినపప్పుతో పని లేకుండా మిగిలిన అన్నంతో చాలా టేస్టీగా ఇన్స్టెంట్ వడల్ని చూపించబోతున్నాను. ఈ వడలు మినపప్పు వడల కన్నా కూడా చాలా బాగుంటాయి. అప్పుడప్పుడు ఇంట్లో అన్నం మిగిలిపోతుంటుంది కదా, కాస్త అన్నం ఉంటే సరిపోతుంది. అన్నాన్ని పడేయకుండా ఇలా వడలు ప్రిపేర్ చేసి ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. అందరికీ కూడా చాలా బాగా నచ్చుతాయి. దీనికోసం ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇందులోకి 2 కప్పుల వరకు మిగిలిన అన్నాన్ని యాడ్ చేసుకోవాలి. అన్నం ఎలా ఉన్నా పర్వాలేదు, గట్టిగా ఉన్నా మెత్తగా ఉన్నా ఏం పర్వాలేదు. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు గడ్డ పెరుగును యాడ్ చేసుకోవాలి. పెరుగు కనుక వాటరీగా ఉండినట్లయితే ఈ బ్యాటర్ బాగా లూజ్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక చుక్క కూడా వాటర్ యాడ్ చేయకుండా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యపిండి, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు ఉప్మా రవ్వను కూడా యాడ్ చేసుకోవాలి. నేను సాల్ట్ యాడ్ చేసిన క్లిప్పింగ్ మిస్ అయింది. అలాగే ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, 1/2 టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం తరుగు, సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన కరివేపాకు, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు గనక పిండి లూజ్ అయిపోయినట్లయితే కాస్త బియ్యం పిండిని కానీ కాస్త ఉప్మా రవ్వను కానీ యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే బియ్యం పిండి కానీ ఉప్మా రవ్వ కానీ ఎక్కువగా యాడ్ చేసినట్లయితే ఈ వడలు గట్టిగా వచ్చేస్తాయి అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం తీసుకున్న అన్నము గ్రైండ్ చేసిన తర్వాత పిండి ముద్ద ఇలా ఉండాలన్నమాట. మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని లూజ్గా కూడా ఉండకూడదు. ఈ పిండి ముద్దలోకి రవ్వను యాడ్ చేసుకున్నాం కాబట్టి ఈ పిండి ముద్దను 10 నిమిషాల పాటు రెస్ట్ చేసుకోవాలి. ఈ 10 నిమిషాల్లో ఏదైతే మనం రవ్వను యాడ్ చేసుకున్నామో ఆ రవ్వ నానిపోతుంది అనమాట. 10 నిమిషాల తర్వాత చేతులు కాస్త వాటర్ని అప్లై చేసుకొని ఈ విధంగా అరచేతుల్లోకి పిండి ముద్దను కాస్త తీసుకొని వడల్లాగా ఒత్తుకోవాలి. ఈ వడల్ని ప్రిపేర్ చేసుకోవడానికి పెద్దగా టైం పట్టదు, చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట. బయట క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. వడలన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి. ఒకవేళ మీకు వడలు ఈ విధంగా అరచేతుల్లో ఒత్తుకోవడం రాకపోతే ఏదైనా పాలిథిన్ కవర్ తీసుకొని దానికి కొద్దిగా వాటర్ని అప్లై చేసుకొని ఈ విధంగా కూడా వడలు ఒత్తుకోవచ్చు. అలవాటు ఉండే వాళ్ళకి మనం చేత్తో చేసుకుంటేనే చాలా ఈజీగా అయిపోతుంది. కానీ ఫస్ట్ టైం చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈజీగా ఉండాలంటే ఇలా పాలిథిన్ షీట్ పైన కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడగా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి ఒక్కొక్కటిగా వడలను వేసుకోవాలి. వడలు వేసిన వెంటనే కదపకూడదు. ఒక 2 నిమిషాల పాటు అలా మీడియం ఫ్లేమ్లో ఈ వడల్ని అలా వదిలేయాలి. 2 నిమిషాల తర్వాత ఈ వడల్ని రెండో వైపు త్రిప్పుకోవాలి. ఈ వడల్ని వేయించేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. 2 వైపులా కూడా 3 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆల్మోస్ట్ ఈ వడలన్నీ చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిగిలిన వడలన్నిటినీ కూడా ఇలానే చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ వడలు చేసుకోవడం ఎంత సింపులో. చూస్తుంటే నోరూరుతుంది కదా, తప్పకుండా ట్రై చేయండి. అంతేకాదండి, ఈ వడలు ఎంత క్రిస్పీగా వచ్చాయో చూపిస్తున్నాను. బయట క్రిస్పీగా, లోన గుల్లగుల్లగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అన్నమాట. ఈ వడలు ఒక మాటలో చెప్పాలంటే మినప వడల కన్నా కూడా చాలా చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ఈ వడల్ని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయగలరు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.